నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, లింగారావు, కిష్టాగౌడ్, మాజీ ఎంపీపీ మోహన్, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్తా, సీనియర్ నాయకులు, న్యాయవాది సాజిద్ బేగ్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ నర్సారెడ్డి గురించి మాట్లాడిన యాదగిరి చరిత్ర అందరికీ తెలిసిందే అని, నర్సారెడ్డిని విమర్శించే హక్కు యాదగిరికి లేదన్నారు. అండగా నిలిచిన వ్యక్తులకే వెన్నుపోటు పొడవడం యాదగిరి బుద్ధి అని తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పిన మల్లారెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలా అవుతాడన్నారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, నర్సారెడ్డి పార్టీ మారడానికి కారణం నాయని యాదగిరియే అని అన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన నాయకులకు తీన్మార్ మల్లన్నకు పట్టిన గతే పడుతుందన్నారు. నర్సారెడ్డి అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, దమ్ముంటే ఇందిరా పార్కు చౌరస్తా వద్దకు చర్చకు రండి అని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, నాయకులు భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ వహీద్, సమీర్, జంగం రమేష్ గౌడ్, గుంటుకు శ్రీను, శివారెడ్డి, నీల శ్రీనివాస్, అంజద్, గోపాల్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ యాదగిరి, బాలరెడ్డి, కిషన్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అజహర్, డప్పు గణేష్, అహ్మదీపూర్ బాలాగౌడ్, నరేష్ గౌడ్, కొడకండ్ల బాలు, నేత నాగరాజు, టిల్లూరెడ్డి, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. अपना टाइगर अपना टाइगर नरसन्न नायकत्వం नरसन्न नायकत्వం నమస్కరిస్తూ అలాగే దానికి ఇప్పుడు నిన్నటి ప్రెస్ మీట్లో భాగంగా నర్సన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి, ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ ప్రెస్ సోదరులకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది. రాజకీయ ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో, ఎవరో రాజకీయ నాయకుల అండదండలతోని, ప్రతి పైసా ఖర్చుతోనో, ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పటికీ కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు, వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకి వెళ్ళి గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్న గారి పునర్జీవం, రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్దగా అనుచిత వ్యాఖ్యలు, మాట్లాడలేనటువంటి మా వ్యాఖ్యలు చేసుకుంటూ, ఆయన తిరిగితే ఓట్లు పడాయి, ఆయన చేస్తే అవి రావు అనే వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన నిలబడ్డా అన్నాడు, ఆస్తులోడు కొట్టుకున్నాడు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు? ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్? గుత్తే బాపతి గారు వీళ్ళు ఎందుకు అంటున్నామంటే, నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడిరు. వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరు అనేది గజ్వేల్ చెందినటువంటి బయ్యారం మల్లారెడ్డి గారి కానివ్వండి, మనోహరాబాద్ మల్లారెడ్డి గారి కానివ్వండి, ములుగు శ్రీనివాస్ గుప్తా గారి కానివ్వండి, మీరు 2014 నుండి 2018 వరకు ఎక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు గడ్డు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్తకు ఎరక. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బై ఎన్నికలలో గజ్వేల్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారే కానివ్వండి, సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి గారు, ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గజ్వేల్కి ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ రోజు మా వంశీచంద్ర రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి గారి ఇంటికి పోవడం జరిగింది, బయ్యారం మల్లారెడ్డి గారి ఇంటికి. మీరు యాక్టివ్గా లేరు, కొద్దిగా యాక్టివ్ కంటే పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు ఏం చేయలే, ఈటల రాజేందర్ దగ్గరికి పోయి పైసలు తీసుకున్నావు, అవన్నీ ఆధారాలు మా దాని ఉన్నాయి.
ఎంపీ ఎలక్షన్లో సపరేట్ పైసలు తీసుకున్నావు. నువ్వు ఏ ఒక్క ఊరికి పోయి ప్రచారం చేయలే. నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా నీ లెక్క ఫోటోలు దిగి రాజకీయం చేయడు నర్సన్న. నర్సన్న గురించి ఏం మాట్లాడినా మంచిగా ఉండదు. నువ్వు గాజులు దొడుకున్నావా గీజులు దొడుకున్నావా నువ్వు వర్గాలు రా చూపిద్దాం. ఎవడు గాజులు దొడుకుంటాడా ఎవడేం చేస్తా. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను విరుపాక శ్రీనివాసరెడ్డి కూనూరుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీకి పెట్టినామంటారు. నేను అంటే వీళ్ళందరూ పోయించిన నేను పార్టీలో ఉన్నా. నాకు తెలుసు ఎవరైనా తెలుసు. యాదగిరి ఎంత ఖర్చు పెట్టిండు, బయ్యార మర్రి ఎంత ఖర్చు పెట్టిండు, బండారు శ్రీకాంత్ ఎంత ఖర్చు పెట్టి నాకు తెలుసు. ఇవాళ షో పుటాప్ అంటే షో పుటాప్ గాంధీ భవన్ రాజకీయ